హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదైతే నా హెయిర్ కేర్ రొటీన్. నేను హెయిర్కి అయితే ఏమేమి యూజ్ చేశాను, నా హెయిర్ ఎందుకు ఇలా ఉందో మీకైతే చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. నా హెయిర్ అయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇలా లాంగ్ హెయిర్ ఉంది. ఫస్ట్ అయితే నా షార్ట్ హెయిర్ చాలా చిన్నదిగా సన్నగా ఉండే, అలా ఉండే హెయిర్ ఇంత లాంగ్గా పొడవుగా అయ్యింది నా హెయిర్ అయితే. అది అలా ఎందుకయిందో మీకైతే చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే మెంతులను నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ నానబెట్టుకున్నాను. అవైతే 12 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా వేసుకొని అలానే మిక్సీ పట్టేసుకొని కలుపుకోవాలి. ఆ వాటర్ని కూడా పోసుకొని అలానే మిక్సీకి పట్టేసుకోవాలి. అట్లా పట్టుకుంటే వాటర్గా జ్యూసీగా అవుతుంది. మెంతులను మిక్సీ పట్టినప్పుడు ఆ వాటర్ని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అయితే ఆ వాటర్లోనే ఉంటుంది. అందుకే మెంతులను మిక్సీ పట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ పోసి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా అవుతుంది. చుండ్రు కూడా రాకుండా ఉంటుంది, ఉంటే కూడా తొలగిపోతుంది. ఇదైతే ఈ వీడియో చూసిన వాళ్ళకైతే సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్స్ మంచిగా వచ్చాయి. నా హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరిగింది, పొడవు కూడా పెరిగింది. మీరు కూడా వాడండి. మీరు వాడిన తర్వాత 2 వీక్స్కే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. మీకు కూడా రిజల్ట్స్ కనిపించినట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పేస్ట్ని అయితే వీక్లీ 1 టైం అయినా 2 వీక్స్కి 1 టైం అయినా యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసేటప్పుడు మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేయాలి. తలకి కూడా బాగా అప్లై చేయాలి నిండుగా. ఈ పేస్ట్ను రుద్దే ముందు రోజు అయితే ఒక రోజు ముందు తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ పేస్ట్ని అయితే హెడ్కి అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత షాంపూ లేకుండా అయితే తలస్నానం చేయాలి. మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత 2 అవర్స్ అయితే ఎండలో ఉంటే ఆ పొట్టు అంతా బయటికి పోతుంది. నెక్స్ట్ డే అయితే షాంపూ వాటర్తో హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా 2 అవర్స్ ఎండలో కూర్చోవాలి. అప్పుడు ఇంకా ఉన్న పొట్టు అయితే మొత్తం ఊసిపోతుంది. మార్నింగ్ టైంలో ఎండకు కూర్చుంటే హెయిర్కి కావాల్సిన డి విటమిన్ కూడా వస్తుంది. హెయిర్ అయితే దృఢంగా ఒత్తుగా మంచిగా పెరుగుతుంది. పొడవు కూడా చాలా పెరుగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది జుట్టు అయితే. ఫాల్ కూడా తగ్గుతుంది, పొడవుగా అవుతుంది జుట్టు అయితే. ఈ పేస్ట్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అప్లై చేసుకోండి. నేనైతే మొత్తం తలకు మొత్తం మంచిగా అప్లై చేశాను. హెయిర్కి కూడా అప్లై చేస్తే హెయిర్ అయితే మెత్తగా సిల్కీగా అవుతుంది. ఒక 2 వీక్స్ అప్లై చేసిన తర్వాత మీరే చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్ అయితే. నేనైతే ఇది ఒక్కటే యూజ్ చేస్తాను. నాకైతే ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సజెస్ట్ చేసినప్పుడు అయితే నమ్మలేదు. ఒక 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత అయితే నాకే రిజల్ట్ అయితే కనిపించింది. చాలా మంచిగా అనిపించింది. నా హెయిర్ అయితే కట్ చేసే కొద్దీ పెరుగుతుంది. నేనైతే వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తాను. టైం లేకపోతే 2 వీక్స్కి ఒకసారైనా ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది హెయిర్ అయితే. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెంతులది హెడ్కి అయితే అప్లై చేసినప్పుడు కూల్గా మంచిగా అనిపిస్తుంది. హెడేక్ కూడా రాదు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది అప్లై చేసినప్పుడు. ఈ మెంతుల పేస్ట్ని అయితే తలకు అప్లై చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయితే హెడ్ని టై చేసుకొని అలానే ఉండాలి. అప్పుడైతేనే హెయిర్కి మంచిగా పట్టి హెయిర్ అయితే సిల్కీగా మంచిగా పొడవుగా పెరుగుతుంది. నేను ఈ మెంతులతో పాటు ఇంకో ఆయిల్ కూడా యూజ్ చేస్తాను. ఆ ఆయిల్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేసి చూపిస్తాను. పేస్ట్ని అయితే 2 వీక్స్ వాడి చూడండి. దాని తర్వాత మీకు నచ్చినట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగా రిజల్ట్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ఒక వారం వాడి నాకు పడట్లేదు అని స్కిప్ చేయకండి. 2-3 వీక్స్ అయితే వాడి చూడండి. చాలా పేస్ట్ని అయితే యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీనితో పాటు నేను ఒక ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాను. దానివల్ల కూడా నా హెయిర్ అయితే లాస్ అవ్వకుండా ఉంటుంది. నా హెయిర్ చిన్నప్పటి నుంచి అయితే చాలా షార్ట్ హెయిర్. నాకు ఇప్పుడే లాంగ్ హెయిర్ అయింది. నాకైతే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుండే చిన్నప్పుడు. అప్పుడు ఏం యూజ్ చేయకపోయేదాన్ని. నాకు ఇది చెప్పినప్పటి నుంచి నేను ఇది యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అయితే చాలా లాంగ్గా థిక్గా ఉంది. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉండడం. ఇంకా ఇది అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ అయితే టై చేస్తున్నాను. ఒక 2 అవర్స్ అయితే హెయిర్ని అయితే అలానే వదిలేయాలి. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. మీకైతే ఈ వీడియో వల్ల యూజ్ అయితే ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. నా హెయిర్ చూడండి ఎంత పొడవుగా ఉందో. మీకు కూడా ఆడపిల్ల కంటే హెయిర్ అంటేనే కదా అందం. అందుకనే నేను ఈ వీడియో చేశాను.
నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుండే జుట్టు అంటే, కానీ చిన్నప్పుడు జుట్టు లేకపోయేది. తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల అయితే నా జుట్టు అయితే చాలా పొడవుగా అయ్యింది. బాయ్ ఫ్రెండ్స్.